కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న ఆయన స్మారక చిహ్నం స్ఫూర్తి స్థల్ వద్ద ప్రభుత్వం అధికారిక జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 84వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న ఆయన స్మారక చిహ్నం స్ఫూర్తి స్థల్ వద్ద ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. జైపాల్ రెడ్డి 1942 జనవరి 16న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడుగులలో జన్మించారు. 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగింది. 1998లో ఆయన అందుకున్న ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఆయన వాక్ పటిమకు, సభా మర్యాదలకు నిదర్శనం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పోషించిన వ్యూహాత్మక పాత్ర మరువలేనిది. పక్షవాతం కారణంగా శారీరక ఇబ్బందులు ఉన్నా మేధస్సుతో జాతీయ రాజకీయాలను శాసించిన ధీశాలి జైపాల్ రెడ్డి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తోంది. అధికారికంగా స్ఫూర్తి స్థల్ వద్ద ఆయన స్మారక చిహ్నం, జైపాల్ రెడ్డి స్మారక చిహ్నమైనటువంటి స్ఫూర్తి స్థల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. సో జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించారు. దేశంలో ఒక ఎంతో మేధో సంపత్తి ఉన్న రాజకీయవేత్తల్లో జైపాల్ రెడ్డి కూడా ఒకరు. జైపాల్ రెడ్డి 1942 జనవరి 16న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడుగులలో జన్మించారు. 5 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 4 సార్లు ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఆయన సుదీర్ఘంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 1998లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా దక్కింది. ఆ అవార్డు ఆయన వాక్ పటిమకు, సభా మర్యాదలకు నిదర్శనం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన వ్యూహాత్మకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. పక్షవాతం కారణంగా శారీరక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన మేధస్సుతో జాతీయ రాజకీయాలను శాసించినటువంటి ధీశాలి జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి యాదిలో తెలంగాణ ప్రభుత్వం తన జయంతి వేడుకలను నెక్లెస్ రోడ్లో స్ఫూర్తి స్థల్ దగ్గర నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు కూడా అక్కడికి వెళ్ళి జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు.